రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు రాచరిక పాలన నడిచిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కొత్త రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తులు పెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ప్రజాపాలనలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నట్టుగా చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మేడిగడ్డ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు బాంబు పెట్టి పేల్చేశారని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరీష్ రావు కేటీఆర్కు కుర్చీల కోసం పంచాయతీలే తప్ప పేదల సంక్షేమం పట్టదన్నారు. బడుగు బలహీన వర్గాల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అంటూ మంత్రి ప్రశ్నించారు. హరీష్ రావు ఏది పడితే అదే మాట్లాడారు. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు 10 సంవత్సరాలు. దేశంలో ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ డిఎన్ఏ అంటే వాళ్ళ అనుబంధం. కేంద్రంలో ఏ చట్టమైనా కూడా వీళ్ళు పార్లమెంట్లో ఏ చట్టమైనా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వాళ్ళకు అండగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం ఏదైతే పెద్ద ఎత్తున ఆ డ్యామ్ కూలిపోయినటువంటి విషయం లోపల మాపై ఆరోపణలు చేస్తుంది. కేటీఆర్ మాపై ఆలోచించుకొని దీపం కింద ఎట్లయితే చీకటి ఉంటుందో ఫస్ట్ ఆయన ఇల్లు ఆయనకున్న హరీష్ రావు చూసుకోమని. మరి ఆయన ఆ గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండు. మరి ఆయన గిట్ట బాంబులు పెట్టించిండు ఒకసారి తేల్చుకోమని. ఫస్ట్ ఆయన ఏంటంటే దీపం కింద చీకటి ఉంటుంది చూసినావా అన్న. నీకు తెలుసు మీ అందరూ మనంతా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రక్తం మీద భూమి మీద వచ్చినాం మనం. దీపం కింద చీకటి ఉన్నట్టు ఫస్ట్ ఆయన ఇంట్లో ఏదైతుందో ఆ పదవి కోసం అధ్యక్షుని పదవి కోసం అక్క, తమ్ముడు, అన్న, చెల్లె అటుదికి బావ, మరి ఆయన గిట్ట ఈ కాళేశ్వరం గిట్ట డ్యామ్ గిట్ట కూలిపెట్టాను బామ్మ పెట్టిండు. అది ఫస్ట్ ఇంట్లో తెలుసుకున్నాక నోటు పడితే ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్లా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని